చాలా మంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫస్ట్ 1 అవర్లోనే వాళ్ళ ట్రేడింగ్ని కంప్లీట్ చేసేస్తారు. కానీ కొంతమంది ట్రేడర్స్ ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ టూ వాలటైల్గా ఉంటుంది, అక్కడ మనం ట్రేడ్స్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది ఆగిపోతూ ఉంటారు. ఇలా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఫస్ట్ అవర్లో కొంతమంది ట్రేడ్స్ ఎంటర్ అవుతారు, కొంతమంది ఆగిపోతారు. కొన్నిసార్లు ఫస్ట్ 15 మినిట్స్లోనే ఆల్మోస్ట్ మనకి చాలా ర్యాలీ అనేది జరిగిపోతుంది, అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఫస్ట్ 1 అవర్లో ముఖ్యంగా ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో మనం ట్రేడ్స్ ఎంటర్ అవ్వాలి అంటే మార్కెట్ని అనలైజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది, కొన్నిసార్లు గ్యాప్ డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్కెట్ తీసుకుంటే మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయ్యి సడన్గా పెద్ద క్యాండిల్ డ్రాప్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్స్లో మనం మార్కెట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ పర్టికులర్ ఫస్ట్ 15-30 మినిట్స్లో మనం ఏదైనా ఒక ఎంట్రీస్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది గిఫ్ట్ నిఫ్టీ, రైట్ సైడ్ ఉన్నది నిఫ్టీ. గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయిపోతుంది. సో కరెక్ట్గా మార్కెట్ మనకి 9:15కి ఓపెన్ అయ్యేసరికి గిఫ్ట్ నిఫ్టీలో మనకి 8:15 to 9:15 అవర్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది రెడీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ అవర్లో లాస్ట్ 15 మినిట్స్కి మనం వాల్యూమ్ ప్రొఫైల్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం రోజు నిఫ్టీ కాల్స్ పుట్స్లో ఏ విధంగా అయితే ఫ్యాన్, వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్ ఈ మూడింటి కాంబినేషన్తో ఎలా అయితే ఎంట్రీస్ తీసుకుంటామో సేమ్ అదే కాంబినేషన్లో మనం గిఫ్ట్ నిఫ్టీ ద్వారా మార్కెట్ డైరెక్షన్ని ఎటు వెళ్ళబోతుంది అని అంచనా వేసి దాని ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ నిఫ్టీలో చూసుకుంటే మనం ఫ్యాన్ డ్రా చేసుకుంటాము, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది పైన ఎక్కడో ఉంది, సిపిఆర్ పైన ఎక్కడో ఉంది. సో కింద ఎక్కడ మనం ఒక ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టి ఎంటర్ అవ్వాలి అంటే మనకంత స్కోప్ లేదు. కానీ ఇదే గిఫ్ట్ నిఫ్టీ తీసుకుంటే మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్టివ్గా ఉంది, సిపిఆర్ సపోర్టివ్గా ఉంది, కాబట్టి ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టేసి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్టు ఫస్ట్ 1 అవర్లో ఫస్ట్ 15 మినిట్స్లో మనం ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం గిఫ్ట్ నిఫ్టీని కూడా చూసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మార్కెట్సే కాదు, రోజు ప్రతి డేలో ఎవ్రీడే మార్కెట్లో కూడా మనం ఫస్ట్ 15 మినిట్స్కి గిఫ్ట్ నిఫ్టీని ఫాలో అయితే తర్వాత నుంచి మనం నార్మల్ మార్కెట్ని మనం ఫాలో అవ్వచ్చు. మనకి మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మనకి క్లారిటీ ఉంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే కాల్స్ పుట్స్లోనే మనం ట్రేడ్స్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ పడిపోయి ఫస్ట్ క్యాండిల్ను పెద్ద క్యాండిల్ పడిపోవటం కానీ పెరగటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మరి ప్యానిక్ అయిపోకుండా ప్రశాంతంగా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గిఫ్ట్ నిఫ్టీ. ఈ కేసులో ఇక్కడ మనకి మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది, సిపిఆర్ కన్నా కింద ఉంది కాబట్టి ఓకే ఇది కిందకి వెళ్ళిపోవచ్చు అనే అజంప్షన్ లో మనం ఉంటాము. అదే మనం గిఫ్ట్ నిఫ్టీలో చూసుకుంటే సపోర్ట్, వాల్యూమ్ ప్రొఫైల్ అన్ని కూడా మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశం లేదు, పైకి రికవర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు గ్యాప్ డౌన్ సిచ్యువేషన్. సో గ్యాప్ డౌన్ సిచ్యువేషన్ లో మనం జనరల్ గా ఓకే సిపిఆర్ కన్నా కింద ఉంది కాబట్టి ఇమీడియట్ గా మనం పుట్ ఆప్షన్ తీసుకుంటే బెస్ట్ ఏమో అనుకుంటాం. కానీ గిఫ్ట్ నిఫ్టీ తీసుకుంటే మనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అసలు మార్కెట్ స్టేటస్ ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వస్తుందా, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ రికవర్ అవుతుందా, ఇలా ఎన్నో క్వశ్చన్స్ కి మనకి గిఫ్ట్ నిఫ్టీ ఆన్సర్. ఇది గ్యాప్ అప్ సిచ్యువేషన్. ఇక్కడ మనకి మార్కెట్ ఎటు వెళ్తుంది, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనే క్లారిటీ లేదు. కానీ అదే గిఫ్ట్ నిఫ్టీ తీసుకుంటే మనకి క్రిస్టల్ క్లియర్ గా ఓకే ఫ్యాన్ కన్నా కింద ఉంది కాబట్టి కిందకి వెళ్తుంది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చిన గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది కాబట్టి మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది దీని లోపలికి ఎంటర్ అయితే తప్ప ఇది పైకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ మనకి బయింగ్ మూమెంట్ వచ్చినా అది మళ్ళీ కిందకే వచ్చింది. సో ఈ రకంగా మనకి ఫస్ట్ 1 అవర్ దట్టు ఫస్ట్ 15 మినిట్స్లో మనం ట్రేడ్స్ ఎంటర్ అవ్వాలా లేదా, ఒకవేళ ఎంటర్ అయితే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, వీటన్నిటికీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ మనకి గిఫ్ట్ నిఫ్టీ.